నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వేల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఇరాన్లో జరుగుతున్న యుద్ధం ఇక్కడ భారత్కు కష్టాలు తెచ్చిపెట్టింది. మొదట గ్యాస్ సంక్షోభం రాగా ఇప్పుడు పెట్రోల్ కొరత ప్రచారం పానిక్గా మారుతోంది. మరోవైపు ఎగుమతులు నిలిచిపోయి రూపాయి విలువ పడిపోయి ఆర్థిక వ్యవస్థకు నష్టం తప్పటం లేదు. సాక్షాత్తు ప్రధాని మళ్లీ కరోనా పరిస్థితులు వస్తాయని చెప్పటం, సీఎంలతో సమావేశం కానుండటం మనకు కష్టకాలమే అనే సంకేతాలిస్తోంది. ఇరాన్ యుద్ధంతో ఇండియాలో ఇంధన సంక్షోభం వచ్చేసింది. కమర్షియల్ గ్యాస్ దొరక్క హోటల్ పరిశ్రమ కుదేలు కాగా డొమెస్టిక్ గ్యాస్ విషయంలోనూ ఏజెన్సీల దగ్గర క్యూలు దర్శనమిస్తున్నాయి. ఒకవైపు గ్యాస్ సమస్య కొలిక్కి రాకముందే కొత్తగా పెట్రోల్ కొరత ప్రచారం ఊపందుకుంది. దీంతో ట్రాఫిక్ జాములయ్యే స్థాయిలో బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరుతున్నారు. ఉరుములేని పిడుగులా మొదలైన ఇరాన్ యుద్ధం ప్రపంచానికి ఊపిరాడకుండా చేస్తోంది. హర్మూజ్ను గుప్పిట పట్టిన ఇరాన్ వ్యూహాత్మక కౌంటర్ ఇస్తోంది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరా గొలుసులు తెగిపోయాయి. ఈ మార్గం ద్వారానే భారీగా చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే ఆసియా దేశాలకు కష్టాలు తప్పడం లేదు. ఈ దేశాలకు యుద్ధంతో ఎలాంటి సంబంధం లేకపోయినా యుద్ధం దుష్ప్రభావం మాత్రం తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే మన చుట్టుపక్కల దేశాల్లో ఇంధన సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. పెట్రోల్ రేషన్పై ఇచ్చే నిర్ణయాలు, వర్క్ ఫ్రం హోం ఆదేశాలు కూడా వచ్చేశాయి. మన దగ్గర కూడా పరిస్థితి తీవ్ర రూపం తీసుకుంది. యుద్ధం తొలి వారంలో మనపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ రెండో వారంలో గ్యాస్ సమస్య వచ్చి పడింది. అది మూడో వారానికి సంక్షోభంగా మారి హోటల్ పరిశ్రమను కోలుకోలేని దెబ్బ కొట్టింది. యుద్ధం నాలుగో వారంలోకి అడుగుపెట్టేసరికి కొత్తగా పెట్రోల్ కొరత వస్తుందనే ప్రచారంతో పరిస్థితి పూర్తిగా విషమించింది. ఒకవైపు ప్రభుత్వం భయపడాల్సిన పనిలేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పబ్లిక్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంతటి కీలక సమయంలో చమురు కంపెనీలు బిల్లుల చెల్లింపుల విషయంలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పెట్రోల్ కృత్రిమ కొరతకు కారణమై కొత్త సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. పరిస్థితులు విషమిస్తున్నా చమురు కంపెనీలు మాత్రం పాత పద్ధతిలోనే చెల్లింపులకు ఓకే చెప్పకపోవడంతో బంకులన్నీ మూతపడుతున్నాయి. మరొకవైపు ప్రైవేట్ చమురు కంపెనీ నయారా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. అంతకుముందే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పవర్ పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంచాయి. ఈ పరిణామాలన్నీ రాబోయే రోజుల్లో పెట్రోల్ ధర పెంపుకేనని వాహనదారులు ముందే జాగ్రత్త పడుతున్నారు. కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు స్టాక్ పెట్టుకున్నట్టే ఇప్పుడు పెట్రోల్ క్యాన్లు స్టాక్ పెట్టుకుంటున్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు స్టాక్ పెట్టుకునే పరిస్థితులు కొనసాగుతున్నాయి. సాధారణ బుకింగ్లతో పోలిస్తే అసాధారణ రీతిలో జరుగుతున్న బుకింగ్లు ప్రజల్లో నెలకొన్న భయాందోళనకు అద్దం పడుతున్నాయి. ఇటు పెట్రోల్ విషయానికొస్తే కొన్ని బంకులు మూతపడ్డంతో మిగతా బంకుల్లో పెట్రోల్ స్టాక్ కొన్ని గంటల్లోనే అయిపోతోంది. దీంతో భవిష్యత్తు సంగతేంటా అనే దిగులు సర్వత్రా వ్యాపించింది. ఆధునిక సమాజానికి ఇంధనం జీవనాడిగా మారిన స్థితిలో ఇరాన్ యుద్ధం దెబ్బ నేరుగా ఇంధనం మీదే పడడం దేశ ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం మొదలైనప్పుడు అటు ఇరాన్, ఇటు అమెరికా ఎవ్వరూ తగ్గే స్థితి లేదు. కానీ ఇప్పుడు అమెరికా తగ్గినా తాను తగ్గేదే లేదని ఇరాన్ భీష్మించు కూర్చుంది. దీంతో ట్రంప్ దాడుల విరామ ప్రకటనకు విలువ లేకుండా పోయింది. ఎక్కడా ఇంధన ఉద్రిక్తతలు ఉపశమించలేదు. దీంతో ప్రపంచానికి ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. మిగతా దేశాల సంగతి పక్కన పెడితే మనకు చమురు, గ్యాస్ ఎక్కువగా హార్మూజ్ జలసంధి మీదుగానే వస్తాయి. ప్రస్తుతానికి ఇరాన్తో నిరంతర చర్చలతో మన నౌకలకు ఇబ్బంది లేకున్నా అంతకు ముందులాగా సాఫీగా రవాణా జరిగే పరిస్థితులు లేకపోవడం దిగుమతుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే మనకు ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్, గ్యాస్ 100% నుంచి 10%కి పడిపోయింది. భారత్లో నిల్వలు కూడా పూర్తిగా అయిపోతున్నాయి. ఇప్పటికే కేంద్రం గ్యాస్పై కోతలు పెడుతోంది. 14 కేజీల సిలిండర్ను 10 కేజీలకు కుదిస్తారనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది. ఒకవైపు డొమెస్టిక్ గ్యాస్ నిల్వలున్నాయని చెబుతూనే ఈ కొత్త నిబంధనలు ఎందుకనే అనుమానాలు పానిక్ బుకింగ్లను మరింతగా పెంచేస్తున్నాయి. ఇదే అదునుగా డీలర్లు చేస్తున్న బ్లాక్ మార్కెటింగ్ వినియోగదారులకు మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతోంది. భారత్ తన చమురు అవసరాల్లో 80% వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులోనూ ఎక్కువగా మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ యుద్ధం తీవ్రమైతే హార్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల నుంచి ముడిచమురు రవాణా కష్టమవుతుంది. దీంతో ముడిచమురు ధరలు బ్యారెల్కు $100 పైకి వెళ్తాయి. దీంతో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో దేశీయ రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఆ ప్రభావంతో అన్ని వస్తువుల ధరలు పెరిగేందుకు కారణమవుతుంది. మన ఎకానమీ పునాదులు ఎంత బలంగా ఉన్నాయని చెప్పుకున్నా దీర్ఘకాలం ఇంధన ఒత్తిళ్లను తట్టుకోవడం అంత తేలిక కాదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇంధన సంక్షోభానికి తాళలేక చేతులెత్తేస్తున్నాయి.
అలాంటప్పుడు మన దేశం మాత్రం ఎంతకాలం ఇంధన కొరతకు ఎదురొడ్డుతుందని చెప్పడం అనేది అంత తేలికైన విషయం కాదు. పరిస్థితులు చేయి దాటేలా ఉండడంతోనే ప్రధాని రంగంలోకి దిగారనే అభిప్రాయాలొస్తున్నాయి. ఎలాంటి సమస్య వచ్చినా సిద్ధంగా ఉండాలన్న పిలుపు ఆంతర్యమేంటి అనే చర్చ కూడా జరుగుతోంది. जैसा कि हम देख रहे हैं कि इस युद्ध को लेकर पल पल में हालात बदल रहे हैं, इसलिए मैं देशवासियों से भी कहूंगा कि हमें हर चुनौती के लिए तैयार रहना ही होगा. इस युद्ध के दुष्प्रभाव लंबे समय तक रहने की प्रबल आशंका है. ఇరాన్ యుద్ధంతో చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. కేవలం ఇంధన సమస్యనే తీసుకున్నా దాని ప్రభావం పలు రకాలుగా ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. దీంతో అది చైన్ రియాక్షన్ లాగా మారి ఎకానమీ డ్రీమ్ రన్ ను నిలిపేయొచ్చనే అనుమానాలొస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే దేశవ్యాప్తంగా తిందామంటే టిఫిన్ లేదు, తిరుగుదామంటే పెట్రోల్ అంత తేలిగ్గా దొరకడం లేదు. కనీసం ఇంట్లో కూర్చుని వండుకు తిందామన్నా గ్యాస్ దొరకడం కష్టంగానే ఉంది. దీంతో కరోనా కాలం నాటి సంక్షోభం కంటే పెద్ద సంక్షోభమే ఇప్పటికే వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే అప్పట్లో నిత్యావసరాలు, ఇంధనానికి సమస్య లేదు కాబట్టి నెలల తరబడి లాక్డౌన్ పెట్టినా సరిపోయిందే. కానీ ఇప్పుడున్న ఇంధన దుస్థితిలో లాక్డౌన్ లాంటిది పెడితే అది సరిగ్గా అమలు కాకపోగా రివర్స్ అయి జనం మరింత పానిక్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోనీ వర్క్ ఫ్రం హోం ఇద్దామన్నా అది అన్ని రంగాలకు సరిపడదు. అత్యవసర రంగాలకైనా నిరంతర ఇంధన సరఫరా చేయాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో అది మాత్రం సాధ్యమా అనేది ఎవరూ చెప్పలేని విషయం. కాబట్టి ఎలా చూసుకున్నా ఒక్క ఇంధన సంక్షోభమే మన పుట్టి ముంచడానికి చాలనే భయం రోజురోజుకు పెరిగిపోతోంది. అలాగని మన ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు వెతకడం లేదని ఎవ్వరూ అనడం లేదు. కానీ ఏం చేసినా ఇదే ధరకు ఎక్కువ కాలం ఇంధనమైతే దొరక్కపోవచ్చు. ఇప్పటికే కొందరు ఆర్థికవేత్తలు దీర్ఘకాలం ప్రభుత్వం సబ్సిడీ భారం భరించలేదని, వినియోగదారులకు బదిలీ చేయాల్సిందేనని తేల్చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేకపోయినా పరిస్థితులు చేయి దాటితే ఏదైనా జరగచ్చు అనడానికి కావలసినన్ని ఉదాహరణలు, గత అనుభవాలు ఉన్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా మన ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో రైతులకు కష్టాలు తప్పటం లేదు. ఇటు రూపాయి విలువ పతనంతో ఎకానమీపైన దెబ్బ పడుతోంది. కొన్నేళ్లుగా డ్రీమ్ రన్లో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ఇరాన్ యుద్ధం దెబ్బకు షేక్ అవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత బాస్మతి రైతులపై కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా సుమారు 50,000 కోట్ల విలువైన భారత బాస్మతి ఎగుమతుల రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఏటా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే ఈ రంగం ప్రస్తుతం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు ప్రమాదకరంగా మారడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీని ప్రభావంతో సుమారు 10 లక్షల టన్నుల బాస్మతి బియ్యం భారత ఓడరేవుల్లోనే పేరుకుపోయింది. షిప్పింగ్ కంపెనీలు వార్ రిస్క్ సర్ఛార్జీల పేరిట అదనపు బాదుడు మొదలుపెట్టడంతో రవాణా ఖర్చులు రెట్టింపయ్యాయి. ఎగుమతిదారులపై ఈ అదనపు భారం పెను సవాలుగా మారింది. కేవలం రవాణా మాత్రమే కాదు, చెల్లింపుల విషయంలోనూ ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరాన్ వంటి దేశాల నుంచి రావాల్సిన 2,000 కోట్ల నుంచి 25,000 కోట్ల వరకు బకాయిలు నిలిచిపోయినట్టు అంచనా. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థలు అస్తవ్యస్తం కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లో బాస్మతి ధర క్వింటాల్కు 800 వరకు పడిపోయింది. దీనివల్ల పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యుద్ధం కారణంగా ఆక్వా రైతులకు ఎగుమతులు నిలిచిపోయి కష్టాలు తప్పడం లేదు. ఐరోపా, అమెరికాకు వెళ్లే భారతీయ వస్త్ర ఎగుమతులు ఎర్ర సముద్రం మీదుగా వెళ్తాయి. ఇరాన్ యుద్ధంతో నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా వెళ్లాల్సి వస్తోంది. దీంతో రవాణా సమయం 15 నుంచి 20 రోజులు పెరుగుతోంది. దీంతో ఖర్చులు పెరిగి గ్లోబల్ మార్కెట్లో భారత వస్త్రాల ధరలు పెరుగుతాయి. అలాగే గల్ఫ్ దేశాల్లో భారత్ తన ఐటీ సేవలు విస్తరిస్తోంది. యుద్ధం కారణంగా అక్కడ కొత్త ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు దుబాయ్ మార్కెట్కు భారత్ నుంచి భారీగా ఆభరణాలు ఎగుమతవుతాయి. యుద్ధం కారణంగా ఈ రంగంలోని కార్మికుల ఉపాధి దెబ్బతినవచ్చు. అలాగే ఇంజనీరింగ్ వస్తువులు, ఐటీ ఎగుమతులు పడిపోనున్నాయి. సముద్ర మార్గాల మార్పుతో రవాణా ఖర్చులు, బీమా ఖర్చులు పెరిగి భారత కంపెనీల లాభాలు తగ్గిపోతాయి. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం మనపై అంతగా లేకపోవడంతో మనం తట్టుకున్నాం. ఆ తర్వాత స్వల్ప ప్రభావం పడినా అప్పుడు ఎగుమతి దిగుమతులకు పెద్దగా ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధం మాత్రం అంతర్జాతీయ సముద్ర జలాల్లో కూడా రక్తం పారిస్తోంది. దీంతో ఎప్పుడు ఎక్కడ ఏ దేశ నౌకపై దాడి జరుగుతుందోనని ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి.
ఈ ఉద్రిక్తతల మధ్య నౌకలు నడిపి రిస్క్ తీసుకోవడం ఎందుకని షిప్పింగ్ కంపెనీలు కూడా ప్రయాణాలకు మొగ్గు చూపడం లేదు. పాత ధరలతో సముద్ర రవాణా గిట్టుబాటు కావడం లేదు. అలాగని షిప్పింగ్ కంపెనీలు చెప్పే కొత్త ధరకు ఓకే చెబితే పలు దేశాలకు తీవ్ర నష్టాలు తప్పవు. దీనికి తోడు ఇన్సూరెన్స్లు తడిచి మోపెడవుతాయి. ఇప్పటికే యుద్ధం కారణంగా ప్రపంచ షిప్పింగ్ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. ప్రపంచ సరఫరా గొలుసుకు కీలకమైన షిప్పింగ్ రంగం దెబ్బతిండంతో ఆ ప్రభావం అన్ని దేశాలతో పాటు మనపైన దారుణంగా పడింది. ఇక్కడ మన సమస్య కేవలం ఎగుమతులు నిలిచిపోవడం ఒక్కటే కాదు, రూపాయి పతనం కూడా భయపెడుతోంది. యుద్ధం మొదలైన దగ్గర నుంచి డాలర్తో పోలిస్తే చారిత్రక కనిష్టాలకు పతనమైన రూపాయి మన ఎకానమీని మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. మన ఎగుమతులు ఎలా ఉన్నా అవసరాల కోసం దిగుమతులైతే తప్పడం లేదు. రూపాయి విలువ పతనంతో మనకు దిగుమతులు మరింత భారమవుతున్నాయి. ఇవన్నీ కలగలిపి మన ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. ప్రస్తుతం మన ఎకానమీ పరిస్థితి మహాసముద్రంలో పెను తుఫాన్లా చిక్కుకుని ఊగిసలాడుతున్న నౌకలా ఉంది. మరి ఈ ఊగిసలాట తర్వాత అంతిమంగా ఎకానమీ ఎలా ఉంటుంది అనేది తలపండిన ఆర్థికవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. భవిష్యత్తులో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునైనా ఆర్థిక వ్యవస్థను కుదుటపరచడం ముఖ్యం. కాకపోతే ఆ కఠిన నిర్ణయాల ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే ఊహించడం కష్టం. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ది వర్స్ట్ కు రెడీగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తున్నారు. ప్రజలతో పాటు రాష్ట్రాల్ని ప్రిపేర్ చేసే ఉద్దేశంతోనే సీఎంలతో సమావేశం పెట్టుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎవరేమనుకున్నా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులున్నప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా మనపైన ఉంటుంది. కావాలంటే ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. కరోనా సమయంలో అందరితో పాటు మన ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైందే. కాకపోతే అందరికంటే ముందే కోలుకుందే. కానీ ఇప్పటికీ ఆ ప్రభావం నుంచి పూర్తిగా బయటపడలేదు అన్నది వాస్తవం. మొన్నటి ఉక్రెయిన్ యుద్ధం కూడా మన ఆర్థిక వ్యవస్థను షేక్ చేసినా అదృష్టవశాత్తు మనం తట్టుకోగలిగాం. అక్కడ మన ఆర్థిక పునాదులతో పాటు కొంత అదృష్టము కలిసొచ్చిందని ఒప్పుకొని తీరాలి. కానీ ఇప్పటి ఇరాన్ యుద్ధం మాత్రం మొదటి నుంచి మన బలహీనతల మీదే దెబ్బ కొట్టిందే. మనకే కాదు, ప్రతి దేశానికి కొన్ని బలహీనతలుంటాయి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఆ బలహీనతల్నే టార్గెట్ చేస్తూ గట్టి దెబ్బలు కొడుతోంది. ఎంత పెద్ద వస్తాదైనా ఒకే చోట గట్టి దెబ్బలు కొడుతూ పోతే ఎక్కువసేపు తట్టుకునే పరిస్థితి ఉండదు. ఇదే సూత్రం మన ఆర్థిక వ్యవస్థకు వర్తిస్తుంది. ప్రస్తుతానికి యుద్ధం ప్రభావాన్ని వీలైనంత తగ్గించుకోవడానికి ప్రయత్నించడం మినహా మన ముందు ఎక్కువ ప్రత్యామ్నాయాలు కూడా కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎగుమతులు కానీ రూపాయి విలువ కానీ పుంజుకునే పరిస్థితులు కనుచూపు మేరలో లేవు. ఆర్థికవేత్తలు తమకు తోచిన సలహాలిస్తున్నారు. ఇటు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందర్నీ నిభాయించాల్సిన సర్కార్ సాధ్యమైనంత వరకు బ్యాలెన్స్గా ఉండే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ బ్యాలెన్స్ మరీ ఎక్కువైతే సంక్షోభం ముదిరిపోతుందేమో అనే భయం పబ్లిక్లో పెరిగిపోతోంది. ఏదేమైనా ఇరాన్ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగే క్రమంలో వడివడిగా ముందడుగు వేస్తున్న స్థితి నుంచి ఇప్పుడు రూపాయి మరింత పతనం కాకుంటే అదే 10,000 అనుకునే దుస్థితికి వచ్చేసిందే. దీంతో ఇంతకు ముందు అనుకున్నంత బలంగా మన ఆర్థిక వ్యవస్థ ఇంకా తయారు కాలేదని, మన బలహీనతల్ని ఇరాన్ యుద్ధం ఒకేసారి బయటపెట్టిందనే హెచ్చరికలొస్తున్నాయి. ఇప్పటికైనా ఈ యుద్ధ ప్రభావాన్ని ఒక హెచ్చరికగా తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా మన ఎకానమీ ఇప్పటిలాగా షేక్ అయిపోకుండా చూసుకోవడమనేది ప్రభుత్వం బాధ్యత. యుద్ధంలో ఒక్కో వారం గడిచే కొద్దీ భారత్లో పరిస్థితులు విషమిస్తున్నాయి. దీంతో ప్రధాని రంగంలోకి దిగారు. యుద్ధం ప్రభావం తీవ్రంగానే ఉందని, ఎలాంటి సమస్య వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్లమెంటులో ప్రకటన చేశారు. ఇప్పటికే యుద్ధం ప్రభావంపై అఖిలపక్ష సమావేశం పెట్టిన కేంద్రం పీఎంతో సీఎంల సమావేశం కూడా ఏర్పాటు చేసింది. కరోనా నాటి పరిస్థితులు పునరావృతమై లాక్డౌన్ పెట్టాల్సిన దుస్థితి వస్తుందేమో అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. కరోనా తర్వాతి నుంచి ఇప్పటిదాకా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నది మన ఆర్థిక వ్యవస్థే. ఈ సంగతి మనం చెప్పుకోవడం కాదు, అంతర్జాతీయ సంస్థలన్నీ ముక్త కంఠంతో చెప్పాయి. కానీ ఇరాన్ యుద్ధం తర్వాత కూడా అంతే నమ్మకంగా మనం ఉండగలమా అంటే దానికి పూర్తి స్థాయిలో అవును అని చెప్పలేని దుస్థితి. ఎందుకంటే రోజువారీ జీవనమే తీవ్ర స్థాయిలో ప్రభావితమవుతున్నప్పుడు ఇక ఎకానమీ పెరుగుదల ఎలా సాధ్యం అనేది ప్రభుత్వాల నుంచి ప్రజల వరకు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ప్రస్తుత పరిస్థితులు ఏ స్థాయిలో విషమించాయంటే గ్యాస్, పెట్రోల్కు కొరత రాకుండా చూడుదేవుడా అని జనం దండం పెట్టుకుంటున్నారు. అలాగే రూపాయి మరింత పతనం కాకుంటే బాగుంటుందని ప్రభుత్వం కోరుకుంటోంది. అల్టిమేట్గా అందరిలోనూ భయం వచ్చేసిందే. ఈ స్థితిలో ఎకానమీ పెరుగుదల మాట అటుంచి అసలు ఎకానమీ ప్రస్తుత స్థితిలో అయినా ఇలా స్థిరంగా ఉంటుందా అనుకునే స్థితి వచ్చేసిందే. దీంతో ప్రస్తుత యుద్ధ సంక్షోభం ఆర్థిక సంక్షోభానికి కూడా దారితీసే అవకాశాలు లేకపోలేదు.
ఇక ఇంధన సంక్షోభం ఇంకా ముదిరిపోతే మరిన్ని ఆంక్షల అమల్లోకొచ్చి కరోనా సమయంలో లాగా ప్రజల రాకపోకలపై పరిమితులు విధించే పరిస్థితులు రావనే గ్యారంటీ లేదు. అక్కడిదాకా ఎందుకు? ఇవే కష్టాలు నెలల తరబడి కొనసాగితే ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకుని ఎవరిళ్లకు వారు పరిమితమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తంగా ఇరాన్ యుద్ధం చరిత్ర చూడని దుష్పరిణామాల్ని పరిచయం చేయబోతుందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కొక్కటిగా కుప్పకూలిపోతున్నాయి. చిన్న దేశాలైనా కుప్పకూలితే ఆ ప్రభావం పొరుగున ఉన్న పెద్ద దేశాల మీద ఖచ్చితంగా ఉంటుంది. అది అంతిమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా పరిణమిస్తుంది. అసలు కరోనా ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థికం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇది చాలదన్నట్టు ఉక్రెయిన్ యుద్ధం యూరప్ను చావు దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధ ప్రభావం అమెరికాపై కూడా తీవ్రంగానే ఉంది. ఇలా ధనిక దేశాలకే దిక్కు తోచనప్పుడు ఇక మిగతా ప్రపంచం గురించి చెప్పేదేముంది? ఇండియా లాంటి దేశాల గురించి ప్రత్యేకంగా అనుకునేదేముంది? మనకు ముందే కొన్ని వ్యవస్థీకృత సమస్యలున్నాయి. ఇవి చాలవనట్టు పులి మీద పుట్రలా వచ్చిపడ్డ ఇరాన్ యుద్ధం రోజుకొక సమస్యగా మారి మనపై ప్రభావం చూపిస్తోంది. ఈ దశాబ్దంలో ఇప్పటిదాకా ఆర్థిక వ్యవస్థపై దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా ఆర్థికానికి ఆయువుపట్టైన ఇంధన భద్రత అతిపెద్ద ప్రమాదంలో పడింది. దీన్ని కాచుకోవడం ప్రపంచంలో ఏ దేశానికైనా కష్టమే. ఎందుకంటే ఇంధనం ఇప్పటికిప్పుడు ఉత్పత్తి చేయడం కుదరదు. అలాగే ప్రత్యామ్నాయాలు వెతకడం కూడా అంత తేలిక కాదు. అందుకే ఇరాన్ యుద్ధం నుంచి ఎలా గట్టెక్కాలా అని భారత్తో పాటు ప్రపంచం మొత్తం తలపట్టుకుంటోంది. మన పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పటికే యుద్ధంతో షేక్ అయిపోతున్నాయి. మనకు యుద్ధ ప్రభావం అంతకంతకు తీవ్రంగా పడుతోంది. ఈ దెబ్బ తీవ్రత పెరిగే కొద్దీ మన ఆర్థిక వ్యవస్థ ఏ తీరానికి చేరుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఆర్థిక వ్యవస్థ సంగతి దేవుడెరుగో. ముందు సాధారణ జనజీవనం ఎప్పటికి కుదుట పడుతుంది అనేది కూడా ప్రశ్నార్థకమే. చివరకు ప్రపంచానికి కరోనా లాక్డౌన్ పరిచయం చేసినట్టే ఇరాన్ యుద్ధం కూడా కొత్త రకం సంక్షోభంతో సరికొత్త స్థితిని ఏమైనా కొనితేస్తుందా అనేది చూడాల్సి ఉంది. అంతకుముందు ప్రభుత్వాలు లాక్డౌన్ విధిస్తే ఇప్పుడు పబ్లిక్కే సెల్ఫ్ లాక్డౌన్ చేసుకునేలాగా పరిస్థితులు దిగజారకూడదని ప్రపంచం ఊపిరి బిగపట్టి చూస్తోంది. కానీ మన దేశంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి క్రమంగా దిగజారిపోతున్న పరిస్థితులు, చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం కీడునే శంకిస్తున్నాయి. ఇప్పుడు ఎటు చూసినా ఆశావాద సంకేతాల కంటే నిరాశావాద మేఘాలే ముసురుకున్నాయి. మరి ఇవి ఎప్పటికి తొలగిపోతాయి? మనకు ఇంధన భద్రత ఎప్పుడు సాకారమవుతుంది? మన ఎకానమీ ఎలా నిలదొక్కుంటుంది అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే.